విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ పీజీ స్టూడెంట్ ఈ అమ్మాయి. ఉమ్, సో ఎనస్థీసియా డిపార్ట్మెంటు. ఓకే. తను పేరు దీపికా రెడ్డి. తను చనిపోయింది. సో మిస్టీరియస్గా చనిపోయింది. హత్య చేశారా, లేకపోతే ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చారని చెప్తున్నారు చివరిలో. ఆ ఇంజెక్షన్ ఏమైనా వికటించిందా అనే కారణాలు ఇప్పటికైతే ఇంకా బయటికి రాలేదు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదేంటంటే రాత్రి 1:10 నుంచి 1:40 మధ్య చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఉమ్, సో ఇది అసలు ఎలా జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ రోజు ఏం జరిగింది, ఈ విషయాల గురించి చెప్పుకుందాం. సో ఈమె పేరు దీపిక. వీళ్ళ నాన్న కోదండరామరెడ్డి, అమ్మ భారతి. ఈమెకు ఒక అక్క ఉంది, డాక్టర్ మౌనిక. సో వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మెడికల్ ఫీల్డ్ అనమాట. వీళ్ళ నాన్నేమో ఉరవకొండలో సబ్ యూనిట్లో మలేరియా ఆఫీసర్గా ఉంటున్నాడు. తల్లి భారతి కురుగుంట, వీళ్ళది అనంతపురం అనమాట. కురుగుంట పిహెచ్సిలో సూపర్వైజర్గా పనిచేస్తుంది. ఓకే. అక్కేమో గైనకాలజీ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో ప్రొఫెసర్గా ఉంది, డాక్టర్. ఉమ్, ఉమ్, సో వీళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్స్. ఈ అమ్మాయి కూడా ఎస్వి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివింది. దాని తర్వాత ఇప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అనస్థీసియాలో పీజీ ఫైనల్ ఇయర్ చేస్తుంది. ఓకే. సో మామూలుగా పీజీ స్టూడెంట్స్కి హాస్పిటల్లో పనులు అప్పగిస్తారు కదా, అవును. అలాగా ఈమె విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది. మొన్న ఏమైందంటే సి బ్లాక్లో ఒక జనరల్ సర్జరీ వార్డులో ఈమె పనిచేస్తుంది. నైట్ డ్యూటీ పడింది. సో ఆ రోజు దాదాపు 11 వరకు 2 సర్జరీలు జరిగాయి. 2 సర్జరీలకి అనస్థీసియా తను వాళ్ళ ఫ్రెండ్ కలిసి, అంటే కొలీగ్, ఆమె కూడా ఇద్దరు కలిసి అనస్థీసియా ఇచ్చారు. సర్జరీలు సక్సెస్ అయినాయి. దాని తర్వాత ఒక 11:30 కలగా క్యాంటీన్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నారు. ఫుడ్ తిన్నారు. తిన్నాక దీపికాకి కడుపులో నొప్పి అది వచ్చింది, వామిట్ అవుతుంది. అది ఫ్రెండ్కి చెప్పింది, కొలిక్కి, ఇట్లా వామిట్ అవుతుంది, నాకు నువ్వు ఇంజెక్షన్ ఇవ్వు అని చెప్పింది. ఆమె దానికి కాన్యులా అంటారు కదా, కాన్యులా పెట్టి ఐవీలో జోఫర్ అనే ఒక ఇంజెక్షన్ వచ్చింది. ఈ జోఫర్ అనేది యాంటీమెటిక్ ఇంజెక్షన్ అంటారు. ఇది మామూలుగా జనరల్గా ఏంటంటే కెమోథెరపీ, రేడియోథెరపీ, లేకపోతే పోస్ట్ ఆపరేషనల్ తర్వాత వచ్చే నాసియా, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఇది జనరల్గా ఏంటంటే సెరోటోనిన్ అని బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు, హార్మోను, దాన్ని ఆపుతుంది అనమాట. ఎందుకంటే ఈ సెరోటోనిన్నే మనకు మూడ్ హార్మోన్ అంటారు. మూడ్ కానీ, లేకపోతే డైజెషన్ కానీ, స్లీప్ కానీ, లేకపోతే వామిటింగ్, వీటన్నిటికీ సెరోటోనిన్ కారణం బ్రెయిన్లో. దాన్ని బ్లాక్ చేస్తారు, ఇంజెక్షన్ బ్లాక్ చేస్తుంది. ఇది మామూలుగా వామిటింగ్, లేకపోతే స్టమక్ అప్సెట్, వీటిలో ఇదే ఇంజెక్షన్ ఇస్తారు డాక్టర్లు. అలాగా ఆమె కూడా అదే ఇచ్చింది. ఇచ్చినాక కొద్దిగా బాగానే ఉంది. దాని తర్వాత ఆమె వెళ్ళిపోయింది. 1:10కి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది. అక్కడ వరకు బయట అంతా కూడా సీసీటీవీలు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్లో సీసీటీవీ లేదు. ఎందుకు లేదంటే మా డాక్టర్లు అక్కడ బట్టలు మార్చుకుంటారని అక్కడ పెట్టలేదు. సో వెళ్ళిన ఆమె 2-3 సార్లు తిరిగినట్టుగా సీసీటీవీలో ఉంది. దాని తర్వాత 1:10కి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాలేదు. దాని తర్వాత వీళ్ళ ఫ్రెండ్ వెళ్ళి చూస్తే కుప్పగూలిపోయింది. దాంతో ఇమీడియట్ గా వాళ్ళు అలర్ట్ చేసి ఆమెను ఐసీయూలోకి తీసుకెళ్ళి ఊపిరి ఆడుతుందా లేదని చెక్ చేసుకొని, దాని తర్వాత వెంటిలేషన్ కూడా తీసుకెళ్లారు. ఫస్ట్ సిపిఆర్ కూడా చేశారు ఇమీడియట్ గా, కానీ ఏమీ ఫలితం లేదు. సో చనిపోయిందని డిక్లేర్ చేశారు. సో ఇది మిస్టీరియస్గా ఉంది. ఇప్పుడు గ్రెన్యులా చేస్తే అక్కడ 2 ఇంజెక్షన్ చేసినట్టుగా ఉంది. ఇంకొన్ని కూడా ఇంకొక 2 గుర్తులు కూడా ఉన్నాయి ఇంజెక్షన్ చేసినట్టు. అంటే ఇంకేదన్నా ఇంజెక్షన్ ఆమె చేసుకుందా, లేకపోతే ఇంకెవరైనా చేశారా? ఎందుకంటే ఇంకా వేరే వ్యక్తులు అక్కడికి వచ్చినట్టుగా సీసీటీవీలో ఎక్కడ కనబడలేదు.